బైబిల్లో గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిస్తే ఇలా ఉన్నది. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఇది అందరికీ చాలా సుపరిచితమైన వాక్యమే. దీన్ని ఈరోజు 3 కోణాల్లో ఆలోచిద్దాం. మొదటిగా, చాలామంది తమ ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటూ విచ్చలవిడిగా ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ దేవుడు చూశాడా ఏమిట్లే అని చెప్పేసి చాలా హేళనగా మాట్లాడుతూ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, అలా అనుకుని మీరు మోసపోతున్నారు, దేవుడేమి విక్రింపబడ్డు, కంగారు పడకండి, మనుషుడు ఏమి విత్తితే అదే కోస్తాడు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా చెబుతుంది. మనం ఇంకో కోణం ఆలోచిస్తే, అసలు చాలామంది ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించి అనేక మందికి చాలా నష్టాన్ని కలిగించి కీడు చేసి నార్మల్గా ఉంటూ ఉంటారు. అలాంటి వారిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది, చాలా సందర్భాల్లో మరి మనుష్యుడు ఏమి విత్తితే అదే ఆ పంటనే కోస్తాడని బైబిల్ చెప్తుంది కదా, మరి వీళ్ళు బాగానే ఉన్నారు కదా, ఎక్కడ వీళ్ళకి ప్రతిఫలం వచ్చింది అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో ఆలోచిస్తూ ఉంటాం. అలాగే అనేక మందికి మంచి చేసి అనేక మేలులు చేసి కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్ళని కూడా గమనిస్తూ ఉంటాం. అప్పుడు కూడా మనుషుడు ఏమి విత్తితే అది కోస్తాడని ఉంది కదా, మరి వీళ్ళు ఎంతో మేలు చేశారు, వీళ్ళకి ఏం ప్రతిఫలం వచ్చిందని కూడా ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. బైబిల్లో సున్నైనను పొల్లైనను తప్పిపోదు. అలాగే బైబిల్ చెప్పినట్లు మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటను ఖచ్చితంగా కోస్తాడు. కొన్ని విత్తనాలు నాటబడిన తర్వాత అవి మొలిచి పెరిగి కాపు కాయడానికి, పంట దిగుబడినివ్వడానికి సంవత్సరం లోపే పట్టొచ్చు సమయం. కొన్నిసార్లు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, అలా టైప్ ఆఫ్ సీడ్ని బట్టి డ్యూరేషన్ అనేది, సమయం అనేది ఉంటుంది. అలాగే కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, ఆ విత్తనం నాటిన వెంటనే శిక్ష వచ్చేస్తుంది, వాడు అంత దుర్మార్గంగా వాళ్ళు ప్రవర్తించారు కాబట్టి వెంటనే శిక్ష వచ్చేయాలి అని మనం అనుకుంటాం. కానీ ప్రతిదానికి సమయం ఉంటుంది. అలాగే ఏం ఈ విత్తనం ఏదైతే నాటబడిందో అది ఫలించడానికి, దిగుబడి రావడానికి, పంట దిగుబడి రావడానికి టైం ఉంటుంది అన్నమాట. ఆ టైం తర్వాత ఖచ్చితంగా ఆ తగిన సమయంలో దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు. అలాగే ఆ పంట, ఆ విత్తనం ఏదైతే నాటుతామో ఒక విత్తనమే నాటుతాము, కానీ అది ఫలించి దిగుబడి వచ్చేటప్పటికి దానికి 100 రెట్లు ఎక్కువ దిగుబడి, ఎక్కువ కాపు వస్తుందన్నమాట. అలాగే మనుషుడు ఒక క్రియ చేసినప్పుడు దాని ఫలితం కూడా అలాగే అధికంగా ఉంటుంది. ఇప్పుడు ఒక విత్తనం నాటినప్పుడు, ఒక మామిడి గింజ నాటినప్పుడు అది 100 కాయల పైనే కాయచ్చు. అలాగే ఒక వరి విత్తనం నాటినప్పుడు అది కొన్ని 100 గింజల్ని, ధాన్యాన్ని ఇస్తుంది. అలాగే ఒక మనిషి ఒక క్రియ చేసినప్పుడు అది మంచిదైనా చెడ్డదైనా కూడా దానికి 100 రెట్లు అధికంగా ఫలితాన్ని మాత్రం అనుభవిస్తారు. అయితే ఈ ఫలితం అనుభవించే విషయంలో కూడా కొంత పరిమాణంలో మార్పులు ఉంటాయి అన్నమాట. ఎలా అంటే, ఇప్పుడు కొంతమంది చాలా మంచి మనసుతో మేలు చేస్తూ ఉంటారు. వారికి ఖచ్చితంగా అంతే మంచి మనసుతో దేవుడు వారి మనసుకు తగ్గట్లే ప్రతిఫలం ఇస్తారనమాట. 100 రెట్లు ఫలిస్తారు అట్లాంటి వాళ్ళు. అలాగే కొంతమంది ఏదో సగం ఇష్టంతో, సగం అయిష్టంతో ఏదో కొంచెం ఇబ్బంది పడుతూ మేలు చేస్తూ ఉంటారు. అలాంటి వారికి 60 ప్రతిఫలం అని ఉంటుంది కదా బైబిల్లో. అలాగా సగం పంట కోసేవాళ్ళు వారి కాపు సగంగానే ఉంటుంది. కొంతమంది విసుక్కుంటూ సనుక్కుంటూ, తప్పదురా బాబు వీళ్ళకి చెయ్యాలి మేలు అన్నట్లు చేస్తారు. అలాంటి వాళ్ళకి 30 ప్రతిఫలం అంటారు చూసారా, అలాగా 30 ప్రతిఫలం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగా ఇటువంటి మనసుతో మనం ఆ పని చేస్తున్నాం, మేలు చేస్తున్నాం అన్నదాన్ని బట్టి దానికి తగిన ప్రతిఫలం అనేది తప్పక పొందుకుంటాం. అలాగే కీడు చేసిన వారికి కూడా తగిన ప్రతిఫలం అనేది తప్పక తగిన సమయమున వస్తుంది. కనుక బైబిల్ మనకి ఏం చెప్తుందంటే, మనము విసుగక అలయక మేలు చేయాలని, అలాగే లాభాపేక్షతో కాక మంచి మనసుతో నిస్వార్థంగా మేలు చేసేవారంగా ఉండాలి. మంచి మనసుతో చేసినప్పుడు దానికి తగిన ప్రతిఫలాన్ని తప్పక పొందుకుంటాము. కీడు చేసిన వాడు కూడా దానికి తగిన ప్రతిఫలాన్ని తప్పక పొందుకుంటారు. కాబట్టి మనం మేలు చేసేవారముగా ఉందాము. ఆమేన్. యేసుక్రీస్తు వారి యొక్క కృప, సమాధానము ఎల్లప్పుడూ మీకు తోడైండునుగాక. ఆమేన్.